తెలంగాణలో రేపు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అమల్లోకి రానుంది. మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో రేపటి నుంచి నామినేషన్స్ ప్రక్రియ షురూ కానుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో ఎస్సీసీ చీఫ్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి ఎన్నికల నోటిఫికేషన్ కోడ్పై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా విడతల వారీగా నామినేషన్ల ప్రక్రియపై ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా రేపు జిల్లాల వారీగా రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు. ఈ నెల 23న తొలి విడత ఎన్నికలు జరగనుండగా 27న రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 11న ఫలితాలు విడుదల కానున్నాయి. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై రేపు విచారణ జరుపుతామన్న తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్పై మాత్రం స్టే విధించలేదు. కాగా రేపటి నోటిఫికేషన్ విడుదలకు ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం స్కెడ్యూల్ ప్రకటించింది. మరోవైపు తాజా పరిణామాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయవాదులతో చర్చించారు. నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్తామంటున్నారు ఎస్సీసీ చీఫ్ రాణి కుముదిని. కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటిస్తామని చెప్పారు. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు మనకి అందుబాటులో ఉన్నారు. వాసు, రేపు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ అమలులోకి రాబోతుంది కాబట్టి అసలు ఎలా ఉండబోతోంది? వీడియో కాన్ఫరెన్స్ లో ఏం డిస్కస్ చేశారు? ఏ బేస్ మీద వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫేజ్ 1 కి సంబంధించి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు తెలంగాణ హైకోర్టులో జరిగినటువంటి విచారణ నేపథ్యంలో రేపటి నోటిఫికేషన్ కానీ ఇప్పటికే విడుదలైనటువంటి షెడ్యూల్ సంబంధించి కూడా ఎలాంటి స్టే హైకోర్టు విధించిన నేపథ్యంలో ముందుకు వెళ్లేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం దాదాపుగా డిసైడ్ అయింది. కాబట్టి ఈరోజు ఎవరైతే ఎస్సీసీ చీఫ్ రాణి కుముదిని కొద్దిసేపటి క్రితమే జిల్లా కలెక్టర్లతో మరోపక్క జిల్లా ఎస్పీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపటి ఎన్నికల నోటిఫికేషన్ కోడ్ పై చర్చించారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఇప్పటికే షెడ్యూల్ దిగింది కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కానీ రేపు ఉదయం 10:30 ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. విడుదల అయితే విడుదల వారిగా నామినేషన్ల ప్రక్రియపై పలు ఆదేశాలు జారీ చేశారు. అయితే జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేయబోతున్న రిటర్నింగ్ అధికారులు, అంటే ప్రతి జిల్లాకు ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారి కలెక్టర్ గా ఉంటారు. ఆయన ఆయా జిల్లాలకు సంబంధించి ఏ గ్రామాలకు ఏ ప్రాంతాలకు ఎన్నిక జరగబోతోంది, అక్కడ రిజర్వేషన్ ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా జిల్లాల వారీగా నోటిఫికేషన్లు రిటర్నింగ్ అధికారులు విడుదల చేయబోతున్నారు. రేపటి నుంచి మొదటి విడత నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. మొత్తం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 23న తొలి విడత ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇక రెండో విడత 27న జరుగుతుంది. ఇక ఆ రెండింటికి సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఫలితాలు మాత్రం నవంబర్ 11న విడుదల చేయబోతోంది. మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 2963 ఎంపీటీసీలు, 292 జెడ్పీటీసీలు. ఇక రెండో విడత ఎన్నికలకు సంబంధించి 2786 ఎంపీటీసీలు, 272 ఎంపీటీసీలు. మొత్తం కూడా మొదటి విడతగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అయితే నామినేషన్లు రేపు ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఉదయం 10:30 స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.